ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు ఓం శాంతి శాంతి శాంతి. 273వ పేజీ, 2వ మంత్రం, 7వ ఖండం. తద్ధో భయే దేవాసురా అనుబుభిధిరే తే హోచుః హంతతమాత్మానం అన్విచ్ఛామః యమాత్మానమన్విష్య సర్వాంగుంశ్చ లోకానాప్నోతి సర్వాగుంశ్చ కామానితి ఇంద్రో హైవ దేవానాం అభిప్రవ్రాజ విరోచనో అసురాణాం తౌహా సంవిదానావేవ సమిత్పాణి ప్రజాపతి సకాశం ఆజగ్మతుః. ఈ 8వ అధ్యాయంలో మొదటి 6 ఖండాలు ఉపాసన గురించి విద్య బోధించబడుతోంది. 7వ ఖండం నుంచి పరమాత్మ జ్ఞానం గురించి చెప్పబడుతోంది. 6 ఖండాలు పూర్తి చేశాం. ఇప్పుడు 7వ ఖండంలో ప్రవేశించాం. 2 మంత్రాలు చూసాం క్రిందటి వారం. ఈ పరమాత్మ ధ్యానానికి పరమాత్మ జ్ఞానానికి ఏమిటి భేదం అనే విషయం మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 6 ఖండాల వరకు పరమాత్మ ధ్యానం, తర్వాత 7 నుంచి 15 ఖండాల వరకు పరమాత్మ జ్ఞానం చెప్పబడింది. ఇక్కడే ఒకే అధ్యాయంలో 2 చెప్పడం వలన మనం ఆ రెండింటికి ఉన్న భేదాన్ని గుర్తు చేసుకోవాలి. ఏమిటి అంటే 1 నుంచి 6 వరకు 6 ఖండాల వరకు దహర విద్య అని పేరు. 8వ అధ్యాయానికి 2 పేర్లు. మొదటి 6 ఖండాలకి దహర విద్య అని, 7 నుంచి 15 ఖండాల వరకు అంటే 9 ఖండాలు ప్రజాపతి విద్య అని పేరు. ఎక్కువ ఖండాలు ప్రజాపతి విద్య అయి ఉండడం వలన ఈ అధ్యాయాన్ని ప్రజాపతి విద్య అనే పిలుస్తాం. దహర విద్య అనే పేరు మరొకటి ఉన్నది ఈ అధ్యాయానికి. కానీ 9 ఖండాలు ప్రజాపతి విద్య ఉండడం వలన ఇది ప్రజాపతి విద్య అనే ఎక్కువగా ప్రఖ్యాతి. కానీ ఈ అధ్యాయాన్ని దహర విద్య అని కూడా పిలవచ్చు. ఇప్పుడు ఈ ధ్యానానికి జ్ఞానానికి ఏమిటి భేదం అంటే, పరమాత్మ ధ్యానం చేసేటప్పుడు ఆ ధ్యానం చేసే వ్యక్తి పరమాత్ముడు వేరు నేను వేరు అని ధ్యానం చేస్తాడు. ధ్యానం చేసే వ్యక్తి పరమాత్ముడు ధ్యేయం, నేను ధ్యాతని, ఆయన వేరు నేను వేరు అనే భేద బుద్ధి ఉంటుంది. కనుక ఇది భేద ధ్యానం. కానీ నిర్గుణ పరమాత్మ జ్ఞానం అయితే ఆయన వేరు నేను వేరు కాదు, ఆయనే నేను, ఈ జీవాత్మనైన నేను ఆ పరమాత్మనే అని భేదం లేదు. అభేద జ్ఞానం. అక్కడ భేదం ద్వైతం,
జ్ఞానం అద్వైతం అభేదం. ఇది మొదటి భేదం. రెండవ పాయింట్ ఏంటంటే సగుణ ఈశ్వర. అక్కడ ఉపాసనలో ధ్యానంలో పరమాత్మ సగుణం, గుణాలతో కూడినటువంటి వాడు సగుణం. నిర్గుణం ఇక్కడ పరమాత్మ జ్ఞానంలో పరమాత్మ నిర్గుణం, గుణాలు లేవు ఆయనకి. నిర్గుణ పరమాత్మ జ్ఞానం, అక్కడ సగుణ పరమాత్మ ధ్యానం. అది భేదం. ధ్యానంలో పరమాత్మ సగుణము, జ్ఞానంలో పరమాత్మ నిర్గుణం అన్నారు. ఇది రెండవ భేదం. మూడవ భేదం ఏంటంటే సగుణ పరమాత్మ ధ్యానం ఆయన్ని మన హృదయంలో దహరం అల్ప హృదయంలో ఉన్నాడు అని భావించి ధ్యానం చేస్తాం. ఆయన వేరే కానీ నా హృదయంలో ఉన్నాడు కానీ వేరే హృదయాకాశంలో. దాన్ని దహరం అన్నాం. అల్ప ఆకాశం. హృదయంలో ఎంత ఆకాశం ఉంటుందండి? అల్పమే కదా. కనుక అల్ప ఆకాశంలో ఆ సగుణ పరమాత్మని ఉపాసన చేస్తాం మన హృదయంలో. కానీ నిర్గుణ పరమాత్మ జ్ఞానంలో ఆయన్ని ఒక చోట చూడం. అంతటా ఆయనే నేను, నేనే ఆయన అనే భావన. ఒక చోట హృదయంలో ధ్యానం చేయటం కాదది. అంటే దేశ పరిచ్ఛిన్నత లేదు అద్వైత జ్ఞానం అభేద జ్ఞానంలో. కనుక ఈ మూడు భేదాలు మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇప్పుడు మనం 7వ ఖండం నుంచి ఏం చూస్తున్నాం? నిర్గుణ పరమాత్మ జ్ఞాన విషయాన్ని గురించి చదువుతున్నాం. సగుణ పరమాత్మ ధ్యానం చెప్పేటప్పుడు గురువు పేరు శిష్యుడి పేరు లేదు, చెప్పలేదు. కానీ నిర్గుణ పరమాత్మ జ్ఞానం 7వ ఖండం నుంచి గురువు పేరు శిష్యుడి పేరు, ఇద్దరు శిష్యులు, ప్రజాపతి, ఇంద్రుడు, విరోచనుడు గురువులు, శిష్యులు. ప్రజాపతి గురువు, ఇంద్రుడు విరోచనుడు శిష్యులు. ఇంద్రుడు దేవతలకు రాజు, విరోచనుడు అసురులకు రాజు. ఎప్పుడైతే ప్రజాపతి ఈ యొక్క ఆత్మను తెలుసుకుంటే ఈ ఫలితం వస్తుంది అని చెప్పాడు మొదటి మంత్రంలో. ఆయన దండోరా వేశాడు. మొదటి మంత్రంలో చూశాం క్రిందటి వారం. యహ ఆత్మ అపహత పాప్మ. ఇటువంటి ఆత్మను ఎవరైతే తెలుసుకుంటారో, ఏ ఆత్మకైతే పాపము లేదో, ఏ ఆత్మకైతే ముసలితనం లేదో, విజరహ, ఏ ఆత్మకైతే మరణం లేదో, విమృత్యు, ఏ ఆత్మకైతే శోకం లేదో, విశోక ఆత్మ, విజిఘత్స అపిపాస, ఏ ఆత్మకైతే ఆకలి దాహం లేదో అటువంటి ఆత్మ, సత్యకామ సత్య సంకల్ప, అటువంటి పరమాత్మ నిర్గుణ పరమాత్మ, సత్యకామ సత్య సంకల్ప, సహా అన్వేష్టవ్య. అటువంటి పరమాత్మని మనం అన్వేషించాలి. అన్వేషించడం అంటే టార్చ్ లైట్ తీసుకొని ఇంట్లో వెతికినట్లుగా వెతకడం కాదు. అన్వేషణ, విచారణ చెయ్యాలి. విచారణ చెయ్యాలి. ఎలా విచారణ చెయ్యాలి? గురుముఖంగా విచారణ చెయ్యాలి. శాస్త్రాన్ని ముందు పెట్టుకొని గురువు ద్వారా విచారణ చెయ్యాలి. అన్వేష్టవ్య. ఫలం ఏమిటి? ఆయనే చెప్పారు. అడ్వర్టైజ్మెంట్ చేసినట్లే కదా, ఫలం చెబితే వస్తారు జనం. అటువంటి పరమాత్మను తెలుసుకున్న వాడికి విజిజ్ఞాసితవ్య, తెలుసుకోవాలి, విచారణ చెయ్యాలి. ఎలా చెయ్యాలి విచారణ అంటే? బాగా తెలుసుకోవాలి. విజిజ్ఞాసితవ్య. అతను అట్లా తెలుసుకున్నవాడు అన్ని లోకాలను పొందుతాడు, అన్ని కోరికలు పొందుతాడు. అతను అనుకున్నవన్నీ నెరవేరుతాయి గురువుని గనక సమీపించి గనక తెలుసుకుంటే అని చెప్పిన తర్వాత ఈ ఇంద్రుడు, విరోచనుడు, అక్కడ వాళ్ళు ఇక్కడ వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకుంటే ఎవరం వెళదాం అనుకుంటే అందరం వెళితే కష్టం, అందుకని రిప్రజెంటేటివ్గా ఒకరిని పంపిద్దాం అనుకొని దేవతల వైపు ఇంద్రుడు, అసురుల వైపు విరోచనుడు బయలుదేరి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారు అని చెప్పి సమిత్పాణి తద్ ఉభయే దేవాసుర అనుబుబుదిరే. వాళ్ళందరూ అనుకున్నారు మనం బాగా తెలుసుకుంటే బాగుండు, మనకు కూడా ముసలితనం ఉండదు, మరణం ఉండదు, ఆకలి తప్పులికలు ఉండవు, దుఃఖమే ఉండదు, చాలా బాగుంది ఇదేదో
అని నేను చెప్పి అనుకొని చాలా సంతోషంగా ఒక నిశ్చయానికి వచ్చి ఇవన్నీ పొందొచ్చు కదా అనే ఉద్దేశంతో ఇన్ని పొందొచ్చు కదా అని చెప్పి మళ్ళీ అన్ని గుర్తు చేసుకున్నారు మీటింగ్లో కూర్చొని. చూడండి, రెండో మంత్రంలో సర్వాగశ్చ లోకానాప్నోతి సర్వాగశ్చ కామానాప్నోతి ఇవన్నీ గుర్తు చేసుకున్నారు. ఆ ఫలితాలన్నీ గుర్తుపెట్టుకొని అనుకున్నారు. దేవానాం వాళ్ళ నుంచి ఇంద్రః వెళ్ళాడు, విరోచనుడు అసురుల వైపు నుంచి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ వెళ్ళేటప్పుడు ఒకరికొకడు మాట్లాడకుండా వెళ్ళారు. నువ్వు కూడా వస్తున్నావా, నువ్వు వస్తున్నావా అనుకున్నారు. వెళ్ళారు. వెళ్ళి అక్కడ సమిత్పాణి అన్నప్పుడు ఈ సమిత్పాణి అనేటువంటిది వాళ్ళ యొక్క వైరాగ్యాన్ని తెలియచేస్తుంది. సమిత్పాణి అనేటువంటిది దానికి 2 అర్థాలు 3 అర్థాలు చెప్పాను పోయిన వారం, నీకు తెలుసు, ఇంకా మళ్ళీ చెప్పనవసరం లేదనుకుంటాను. కనుక అటువంటి శ్రద్ధతో అని అర్థం. సమిత్పాణి ప్రజాపతి సకాశం, ప్రజాపతి దగ్గరకు ఆజగ్మతు. ఆజగ్మతు అంటే ఆ ప్లస్ గమ్ము ధాతు. గమ్ అంటే ఇంగ్లీష్ గమ్ము కాదు, తెలుగు గమ్. తెలుగు గమ్ము కాదు, సంస్కృత గమ్. ఆ ఉపసర్గ అన్నమాట. ఆజగ్మతు, ఆజగామ, ఆజగ్మతు, ఆజగ్ముహు. లిట్ అంటారు దాన్ని. పాస్ట్ టెన్స్, ఎప్పుడో జరిగిన విషయం అయితే లిట్ అంటారు దాన్ని. మనకు తెలుగులో కూడా భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం లాగానే ఇంగ్లీష్లో ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అంటారు కదా. అలాగే సంస్కృతంలో 10 టెన్సులు ఉన్నాయి. అదేమిటో మరి 3 టెన్స్లే కదా ఎక్కడండి, 10 టెన్సులు ఏమిటి అన్నాడు. అంటే భూతకాలంలో కూడా నిన్న జరిగింది భూతకాలమే, కొన్ని సంవత్సరాలు ముందు జరిగింది భూతకాలమే, కొన్ని వేల యుగాలకు ముందు జరిగింది కూడా భూతకాలమే. కనుక రిమోట్ పాస్ట్ అంటారు. చాలా అనగనగనగనగా ఒక రాజు అంటారు చూసారా, అది రిమోట్ పాస్ట్ అయితే లిట్ అంటారు అనమాట. అలా అనమాట. అందుకని ఎప్పుడో జరిగిన విషయం చెప్తున్నారు కనుక ఆ జగ్మతు వెళ్ళారు. ఇక్కడ ఏమిటంటే విశేషణం, మనకు విశేషం ఏమిటంటే గమ్ అంటే వెళ్ళడం, గమ్ అంటే వెళ్ళడం, ఆ గమ్ అంటే రావడం. చూడండి, పూర్తిగా ఆపోజిట్ మీనింగ్. ఉపసర్గ వచ్చేటప్పటికి ఆపోజిట్ మీనింగ్ వచ్చేసింది. వచ్చారు అని. ఆ జగ్మతు ప్రజాపతి సమీపానికి వచ్చారు అని అర్థం. ప్రజాపతి సమీపానికి వచ్చారు అంటే ఇప్పుడు మనకు కెమెరా జూమ్ ఎటు చూపిస్తుంది, ప్రజాపతి బ్రహ్మలోకాన్ని చూపిస్తున్నారు అన్నమాట. ఇక్కడికి వచ్చారు అని. ఆ జగ్మతు అది ఇంతవరకు క్రిందటి వారం చూశాం. మరి ఇప్పుడు ఒక ప్రశ్న వచ్చి పడింది, సమస్య. ఆ సమస్య ఏమిటి అంటే, ఏమండి సగుణ బ్రహ్మ ఆరు సగుణ పరమాత్మ, పరమాత్మ ధ్యానం, సగుణ పరమాత్మ ధ్యానం, ఇక్కడ నిర్గుణ పరమాత్మ జ్ఞానం. ఇప్పుడు ఈ 2 చెప్పారు కదా. పరమాత్మ ఇప్పుడు సగుణమా నిర్గుణమా 2 చెప్తారేమిటి? ఏదో ఒకటే అయి ఉండాలి పరమాత్మ. 6 ఖండాలేమో సగుణం చెప్పి 9 ఖండాలేమో నిర్గుణం చెప్తే ఏమిటిది? ఆయన ఇప్పుడు సగుణమా నిర్గుణమా ఏదో ఒకటి చెప్పండి. పైగా ఒకే అధ్యాయంలో, ఏదన్నా క్రిందటి అధ్యాయాలు ఎక్కడో చెప్తే మర్చిపోతాం, కొంచెం పర్వాలేదు. ఇక మర్చిపోవడానికి కూడా వీలు లేకుండా వెంటనే అదే అధ్యాయంలో చెప్తే అది సమస్యగా ఉంటుందా లేదా ప్రశ్నే కదా, మనకు సందేహం వస్తుంది కదా. అప్పుడు మనం తెలుసుకోవాలి ఆ సందేహానికి సమాధానం ఏమిటంటే, ఇది చాలా ముఖ్యం. చాలామందికి ఆయనకి రూపం ఉన్నదా, ఆయన సగుణమా, ఆయనకు రూపం లేకుండా నిర్గుణమా, అసలు ఏది సత్యం అంటే 2 సత్యమే. అంటే 2 సత్యాలు ఎట్లా ఉంటాయండి, ఒకటే కదా సత్యం ఉండాలి అంటే కాదు. పరమాత్మ ఎప్పుడూ సగుణమే, పరమాత్మ ఎప్పుడు సగుణమే. సగుణం అంటే ఏమిటి? మాయ. మాయ ఎప్పుడు లేకుండా ఉంది పరమాత్మతో చెప్పండి. మాయ ఎప్పుడు పరమాత్మతో ఉన్నది కదా, ఏమైనా డైవర్స్ ఇవ్వడానికి వీలు లేదా? మాయ ఎప్పుడు పరమాత్మతో ఉన్నది కనుక ఆయన ఎప్పుడూ సగుణమే. మరి ఆయన ఎప్పుడు సగుణం అయితే నిర్గుణం ఎందుకండి చెప్పడం అంటే, అట్లారా దోవకి అలా అడిగితే చక్కగా ప్రశ్నలు నేను చెప్తాను.
ఆయన నిర్గుణ పరమాత్మ అని కూడా అంటాం. ఎందుకంటే సగుణ పరమాత్మ అంటే ఎప్పుడు మాయతో ఉన్నప్పటికీ కూడా మాయ సత్యం కాదు. మాయ సత్యం కాదు, మాయ మిథ్య. కనుక పరమాత్మ ఎప్పుడూ నిర్గుణమే. నిజంగా మాట్లాడాలంటే అజ్ఞానుల దృష్టిలో పరమాత్ముడు ఎప్పుడూ సగుణం, జ్ఞానుల దృష్టిలో పరమాత్ముడు ఎప్పుడూ నిర్గుణమే. కనుక ఇప్పుడు అన్ని శాస్త్రాల వాళ్ళు, మిగతా శాస్త్రాల వాళ్ళకి ఏంటంటే మాయ పరమాత్మ ఇద్దరు ఒకే సత్తా, వాళ్ళిద్దరూ ఒకటే సత్తా, వ్యావహారిక సత్తా. మాయ కూడా వ్యావహారిక సత్తా, ఈశ్వర పరమాత్మ కూడా వ్యావహారిక సత్తా. ఇద్దరు ఒకటే రకం అని అంటారు వాళ్ళు. వాళ్ళ దృష్టి అది. సాంఖ్యులు, న్యాయ, యోగ వీళ్ళందరూ కూడా అందరూ మాయ సత్య సత్యం సత్యం అంటారు. అద్వైత వేదాంతంలో మాత్రమే మాయా మిథ్య, న్యూన సత్తాకం అంటారు. పరమాత్మ నిర్గుణ పరమాత్మ పారమార్థిక సత్తా. సత్తా అంటే ఏమిటి? రియాలిటీ, ఆర్డర్ ఆఫ్ రియాలిటీ. ఆయన అధిక సత్తా, పారమార్థిక సత్తా. మాయ ఎప్పుడు ఆయన దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆ మాయ ఉండి ఉన్నట్లే, ఉన్నా కూడా లేనట్లే. ఎందుకంటే న్యూన సత్తాకం అంటారు. న్యూనం అంటే తక్కువ. మనం తెలుగులో వాడతాం కదా న్యూనం అనేది. న్యూనత, తక్కువగా అనుకోవడం చూసారా, ఆ తక్కువ సత్తా అనమాట. న్యూన సత్తాకం మాయ అని మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు. కనుక మనకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకేమీ ప్రాబ్లం లేదు అని అర్థం. మాయ న్యూన సత్తా. అది ఎట్లండి అంటే ఎట్లా ఏముంది? నీలాకాశం చూస్తున్నావు కదా, నీలాకాశం అది నీలమా? ఆకాశం ఎప్పుడు నీలంగానే ఉంటుంది కదా. ఆకాశం ఎప్పుడు నీలంగానే ఉంటుంది. మబ్బులు వస్తూ ఉంటాయి పోతుంటాయి, కానీ ఆకాశం నీలంగా ఉంటుంది. కనపడటానికి నీలంగానే కనపడుతుంది, కానీ అది నిజంగా నీలమా? కాదు. అది నీలం కాదని తెలిసినా కూడా అది నీలంగానే కనపడుతుందా లేదా? ఈ సగుణ పరమాత్మ కూడా అంతే, ఈ మాయ కూడా అంతే. ఉన్నట్లుగా కనపడుతూనే ఉంటుంది, కానీ లేదు. దీనికి ఇంకో ఉదాహరణ సూర్యోదయం. సూర్యోదయం రోజు చూస్తూనే ఉన్నాం. ఏమండి సూర్యోదయం ఉందంటారా లేదంటారా? ఏం చెప్పాలి? ఉన్నదనేవాడికి ఉన్నది, లేదనేవాడికి లేదు. సూర్యోదయం ఉన్నది ఉన్నది నువ్వు అనుకుంటే ఉన్నది, కానీ లేదని వాడికి తెలిసిన వాడికి సూర్యుడు ఉదయించడమే లేదు. అస్సలు కదిలితే కదా ఉదయించడానికి. ఆయన కదలడు కదా. ఎవరు కదులుతున్నారు? భూమి కదులుతోంది. భూమి ఎక్కడండి కదులుతోంది? మేము పట్టం లేదు కదా, కింద బాగానే ఉన్నాం కదా అంటే అదే మాయ. మన అనుభవం ఎంత భ్రమ చూసారా? ఇప్పుడు ఎంత స్టడీగా కూర్చున్నాం మనం. భూమిట అతి వేగంగా కదులుతోందట. ఆ కదిలేటప్పుడు సూర్యుడు కదులుతున్నట్లుగా కనపడుతుంది. సత్యమైందా? అంతే. ఈ సగుణ పరమాత్మ కూడా మాయా రూపం మనం చూస్తున్నప్పటికీ కూడా అది సత్యం కావడానికి వీల్లేదు. నీకు అనిపించినంత మాత్రాన, నీకు తోచినంత మాత్రాన ఆకాశం తోస్తున్నది. నీకు తోచడం మనస్సులో, సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా తోస్తున్నది మనస్సులో. భూమి కదలకుండా ఉన్నట్లుగా నీకు తోస్తున్నది. ఈ తోచడం అనేది సత్యమా? కాదు కదా. ఆ సగుణ పరమాత్మ కూడా ఉన్నట్లుగా నీకు తోస్తున్నది. అది అసత్యం అంటే ఒప్పుకుంటారా? నీలాకాశం నీలం కాదు అంటే ఒప్పుకుంటాడా మనిషి? ఒప్పుకోడు. నీలంగా కనపడుతోంది కదా అన్నాడు. నీకు కనపడుతున్నంత మాత్రానే సత్యం కాదు కదా. సూర్యుడు ఉదయిస్తున్నాడు కదా, నీకు ఉదయిస్తున్నట్లుగా అనిపిస్తున్నది, కానీ సత్యం కాదు కదా. భూమి కదలడం లేదన్నావు, సత్యం కాదు కదా, కదులుతున్నది కదా. ఈ 3 విషయాల్లో నువ్వు ఓడిపోయినావు కదా. నువ్వు మాయా విషయంలో కూడా ఓడిపోవని అర్థం ఏమిటి? గ్యారంటీ. అందుకే అజ్ఞానులందరూ ఓడిపోతారు. వేదాంతానికి వచ్చిన వాళ్ళకి మాత్రమే జ్ఞానం వస్తుంది. అందుకని వేదాంతం అందరికీ అందదు. సూర్యుడు ఉదయిస్తున్నాడని ఎక్కువ మంది అనుకుంటారు, ఉదయించడం లేదని చెప్పి ఎంతమందికి తెలుసు? ఏవో కొద్ది మందికే తెలుసు.
అదేవిధంగా మాయా, సగుణం, పరమాత్మ, రూపం అన్నీ సత్యం అనుకునే వాళ్ళు ఎక్కువ. ఆయనకు రూపం లేదు, ఆయన సత్యం కాదని తెలుసుకునే వాళ్ళు చాలా అరుదు, చాలా తక్కువ. గ్రహించారా విషయం? అది కనుక ఇప్పుడు మాయ వ్యక్తమవుతూ ఉన్నప్పటికీ కూడా అది ఉన్నా కూడా లేదని మనకు తెలుసు. అది ఊరికే తోట్రం అంటారు తమిళంలో, తోచడం అంటాం తెలుగులో, అంతే. నీకు తోచినవన్నీ సత్యం కావాలని ఏం లేదు, అది విషయం. కనుక ప్రజాపతి ప్రకటన విని సర్వకామ అవాప్తి, అన్ని కోరికలు తీరతాయి అనే ఉద్దేశంతో మాయ తీసేస్తే పరమాత్మ నిర్గుణం, మాయతో చూస్తే సగుణం. ఉంటే ఉండనివ్వండి ఆయనతో పాటు. మాయతో చూస్తే సగుణం, మాయని తీసేసి చూస్తే నిర్గుణం. అది కనుక మనం చూసి ఇప్పుడు సూర్యోదయం లేదని తెలుసుకున్న తర్వాత కూడా మనం ఉదయించడం చూస్తున్నామా లేదా? సూర్యోదయం లేదండి, సూర్యుడు కదలడం లేదు అని మనం ఆ అనుభవం ఉన్నదా లేదా? మనకు ఉన్నదా లేదా? ఉంటుంది. భూమి కదులుతున్నా కూడా కదలడం లేదని అనుభవం ఉన్నదా లేదా? ఉన్నది. అది పోదు. కానీ జ్ఞానం ఎక్కడొచ్చింది? అనుభవంలో రాలే, బుద్ధిలో వచ్చింది. అదేవిధంగా పరమాత్మ సగుణం అనేది మన అనుభవంలో రూపాలు అవన్నీ చూస్తున్నప్పటికీ కూడా, ఆయన సృష్టి కారణం ఇవన్నీ అనుకుంటున్నప్పటికీ కూడా మన బుద్ధిలో ఆయన నిర్గుణం అని తెలుసుకుంటాం. దీనికి బాగా జీర్ణించుకోవాలంటే చాలా సంవత్సరాలు. ఆ ఆవకాయ జాడీలో మామిడి ముక్కలు ఉప్పులో ఊరిపోయినట్లుగా మనం వేదాంతంలో ఊరిపోవాలి. అప్పుడు వచ్చే ఆనందం బ్రహ్మానందం అన్నారు. సరే, ఇప్పుడు 3వ మంత్రం చదువుతాం. ఇంతవరకు క్రిందటి వారం చదివాం. ఇప్పుడు మీ పుస్తకంలో ఆ 2 మంత్రాలు లేవు కనుక నేను చదివేది మీరు జాగ్రత్తగా విని పెద్దగా తిరిగి చదవండి, మంత్రం లేని వాళ్ళు. తౌహ 230 వర్షాణి బ్రహ్మచర్యమూషతు తౌహ ప్రజాపతిరువాచ కిమిచ్ఛంతౌ అవాస్తమితి తౌహోచుః య ఆత్మా అపహత పాప్మా విజరో విమృత్యుః విశోకః విజిఘత్సః అపిపాసః సత్యకామః సత్యసంకల్పః సోన్వేష్టవ్యః స విజిజ్ఞాసితవ్యః స సర్వాగుశ్చ లోకాన్ ఆప్నోతి సర్వాగుశ్చ కామాన్ యః తమాత్మానమనువిద్య విజానాతీతి భగవతో వచః వేదయంతే తమిచ్ఛంతౌ అవాస్తమితి. తౌహ 230 వర్షాణి బ్రహ్మచర్యం ఊషతు. ఇప్పుడు మనం తెలుసుకోవాలి, ఈ ఇంద్రుడు విరోచనుడు ప్రజాపతి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? మొదట 32 సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని పాటించారు. ఇక్కడ బ్రహ్మచర్యం అంటే అనేకమైనటువంటి నియమాలు, బ్రహ్మచర్యంతో సహా అనేకమైన నియమాలు పాటించారు. ఊషతు అంటే ఆ యొక్క నియమాలతో
నియమం నిష్ఠ వ్రతాలతో ఉన్నారు. ఏమేమిటి అవి అంటే మన గురుగీతలో చెప్పబడినాయి. గురువు దగ్గర ఎట్లా ఉండాలి అని చెప్పబడింది. గురువు దగ్గర గురుకులంలో ఉంటే, గురువు దగ్గరికి వెళ్ళి చదవాలనుకుని వెళ్ళిన వాళ్ళు గురువు లేవడానికి ముందే లేవాలి. గురువు లేవడానికి ముందే లేచి స్నానం చేసి గురువుగారు కళ్ళు తెరిచే టైంకి అక్కడి నుంచో వాళ్ళ చేతులు కట్టుకొని, అప్పుడు గురువుగారు కళ్ళు తెరవంగానే శిష్యుడు కనపడాలి ఫ్రెష్గా. గురువుగారికి నమస్కారం చేసి గురువుగారికి స్నానానికి నీళ్లు పెట్టి గురువుగారికి వస్త్రాలు అన్నీ రెడీగా పెట్టి వారికి ఆహారం కోసం ఆ గ్రామాలకు వెళ్ళి భిక్షాటనం చేయాలి. ఆ భిక్షను తీసుకొచ్చి గురువుగారి ముందు పెట్టాలి. పెట్టిన తర్వాత గురువుగారు భోజనం చేస్తారు. చేసిన తర్వాత మిగిలితే నువ్వు తినాలి, లేకపోతే ఉపవాసం. అట్లా అనమాట. అవన్నీ నియమాలు అలా పాటించేవాళ్ళు. అది ఇక్కడ బ్రహ్మచర్యం ఊషతు అంటే ఈ నియమాలన్నీ వీళ్ళు పాటించారు. గురువుగారు తిన్న తర్వాత ఆహారం మళ్ళీ దాని మీద వంకలు పెట్టకూడదు. ఇట్లా ఉంది అట్లా ఉంది సరిగా లేదు అది ఇదిని నిందించకూడదు ఆహారాన్ని. తర్వాత శిష్యుడు ఎట్లా ఉండాలి? నిరాడంబరంగా ఉండాలి. ఆడంబరంగా వస్త్రాలు ఆడంబరంగా అలంకరణ చేసుకోవడం ఇట్లాంటివన్నీ ఉండకూడదు. బ్రహ్మ విద్య చదువుకోవాలనుకున్నప్పుడు వ్యక్తి నిరాడంబరంగా ఉండాలి. సింపుల్ లివింగ్ హై థింకింగ్ అన్నారు. ఆడంబరంగా ఉండే వాళ్ళకి ఆలోచనలు పెద్ద పెద్ద ఆలోచనలు రావు. ఎప్పుడు ఈ చీరలు వస్త్రాలు బంగారం వీటి మీదనే ఉంటుంది మనస్సంతా. కానీ నిరాడంబరంగా ఉండే వాళ్ళకి వాటి మీద మనసు పోదు, సమయం ఉంటుంది బాగా. అప్పుడు మంచి ఉన్నతమైన ఆలోచనలు రావడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే నెయిల్ పాలిష్ దగ్గర నుంచి హెయిర్ స్టైలు, నెయిల్ స్టైలు, డ్రెస్ స్టైలు, చెప్పుల స్టైలు ఇవే సరిపోతూ ఉంటుంది వాటికి. ఇది ఒక నియమం. గురుకులంలో ఉండాలంటే నిరాడంబరంగా ఉండాలి. అందుకని సాధనా క్యాంపుకి వచ్చినప్పుడు అడిగింది కారణం, తెల్ల వస్త్రాలు కట్టుకున్న వాళ్ళు కట్టుకోండి అని చెప్పన్నా. కారణం ఏమిటో అర్థమైందా? ఇప్పుడు వేసుకోగలిగిన వాళ్ళు వేసుకోండి. ఎందుకంటే 2-3 జతలు తెచ్చుకుంటే సరిపోతుంది. ఈ రంగా ఆ రంగా మొన్నేం కట్టుకున్నాం ఇవాళ ఏం కట్టుకున్నాం ఇవన్నీ ఆలోచనలు ఉండవు కదా. కనుక మన మనస్సుని ఎంతవరకు శాస్త్రం మీదకి తీసుకువెళ్ళగలిగితే అంత మంచిదనే ఉద్దేశంతో అవన్నీ తగ్గించాం. నిరాడంబర జీవితం అది ఒక నియమం. అది ఇక్కడ అర్థం. బ్రహ్మచర్యం ఊషతు అంటే ఇట్లాంటి నియమాలన్నీ పాటించారు అని అర్థం. మధ్యాహ్నం పూట నిద్రపోకూడదట శిష్యుడు. గురువుగారు నిద్రపోతూ ఉంటే కాళ్ళు ఒత్తుతూ ఉండాలి, లేకపోతే విసురుతూ ఉండాలి, ఉపచారం చేస్తూ ఉండాలి. కానీ ఆ గురువుగారు పడుకున్నారు కదా నేను కూడా కాసేపు పడుకుంటాను కూడదు. శిష్యుడు నిద్రపోకూడదట మధ్యాహ్నం. రాత్రి పూట మెలుకుతూ ఉండకూడదు. 10 తర్వాత నిద్రపోవాలి. నిద్రపోవలసినప్పుడు నిద్రపోవాలి. సరే, ఇట్లా 32 సంవత్సరాలండి. వర్షాణి అంటే సంవత్సరాలు. 2,300. 3 అంటే 3, 2 అంటే 2, 2, 3 23 కాదు. 2,300 అంటే 3 నిట్టు రావాలి. 3, 2 32 సంవత్సరాలు. ఊషతో తౌహ ప్రజాపతిం రువాచ. ప్రజాపతి ఉవాచ. అప్పుడు వీళ్ళని చూసి ప్రజాపతి చాలా మెచ్చుకున్నాడు. 32 సంవత్సరాల నుంచి నాకు సేవ చేస్తున్నారు మీరు, ఇక్కడ చక్కగా నియమాలన్నీ పాటిస్తున్నారు, ఎందుకు వచ్చారు మీరు అని అడిగాడు 32 సంవత్సరాల తర్వాత. కిమిచ్చంతౌ, మీరిద్దరూ ఏమి కోరి ఇక్కడ ఉన్నారు? అవాస్తం అంటే ఇక్కడ ఉన్నారు నా దగ్గర, నేనున్న పరిసర ప్రాంతాల్లో మీరు నాకు సేవ చేస్తూ నా కొరకు ఏవో నియమాలన్నీ పాటిస్తూ ఉన్నారు, దేని కొరకు అని అడిగాడు. కిమిచ్చంతం, ఏది కోరి అంటే ఏ జ్ఞానాన్ని పొందాలని, ఏ ప్రయోజనాన్ని పొందాలని మీరు ఇక్కడ ఉన్నారు చెప్పండి అని అడిగాడు. ఇక్కడ నివసిస్తున్నారు. అవాస్తం అంటే నివసించారు. 32 సంవత్సరాలు మీరు ఏమి ప్రయోజనాన్ని కోరి నివసించారు? ఊరికే ఉంటారా? లేకపోతే ఏమిటండి అది అడిగాడు ప్రజాపతి. దండవరం వేసిన సంగతి వాళ్ళంతటా వాళ్ళు నోరు తెరిచి అడిగితే చెప్పకూడదు. ఏమో ఎందుకు వచ్చారో ఎవరికి తెలుసు కదా. ఆయన దండోరా వేసేసాడు, మెలకు నూరుకున్నాడు అంతే. నేను దండోరా వేశాను అందుకు వచ్చారా మీరు అని అడగకూడదు. మీరు ఎందుకు వచ్చారు అని అడగాలి. వాళ్ళే చెప్పాలి, వాళ్ళు నోరు తెరిచి. అప్పుడు తౌహ ఊచుహు, వాళ్ళిద్దరూ చెప్పారు ఏమని? ఆత్మ అపహత పాప్మ. ఈ మంత్రం మొదటి ఖండంలో మొదటి మంత్రంగా మనం చూసాం, అక్కడ చూసాం, మళ్ళీ చూస్తున్నాం ఇక్కడ.
అక్కడ ఎక్కడ చెప్పారంటే ఆ పేజీ చూడండి, మొదటి మంత్రం మొదటి ఖండం 200 మొదటి ఖండంలో మొదటి మంత్రం 8.1.5 260వ పేజీ 8.1.5 860వ పేజీలో అష్టగుణ పరమాత్మ అని చెప్పబడింది. అదే అష్టగుణ పరమాత్మ మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ ఆయన. అదే కదా దండోరా వేశాడు ఆయన. 260 పేజీ ఉన్నదా? 1వ మంత్రం 8.1.5 అంటే 8వ అధ్యాయం 1వ ఖండం 5వ మంత్రం దొరికిందా? దొరికిందండి. అదే ఇక్కడ దండోరా వేశాడు ఆయన. మళ్ళీ అదే విషయం అక్కడ అష్టగుణ పరమాత్మ సగుణ పరమాత్మ అని చెప్పాం. అష్టగుణం అంటే సగుణమే కదా, ఆ పరమాత్మ చెప్పి ఇక్కడ 8.7.1 మళ్ళీ దండోరా ఏం వేశాడు? 7వ ఖండంలో 1వ మంత్రంలో అపహత పాప్మ విజరహ విమృత్యు విశోక అని మళ్ళీ చెప్పాడు. ఏమండి అక్కడ ధ్యానంలో చెప్పాడు, మళ్ళీ ఇక్కడ జ్ఞానంలో చెప్తారేమిటండి అన్న ప్రశ్న వస్తుందిగా. అందుకని ముందే మీకు చెప్పేశాను ఆ విషయాన్ని, భేదం ఏమిటని. కనుక అక్కడ చెప్పిందే ఇక్కడ 273వ పేజీలో ఈ 2 చోట్ల అష్టగుణ విశిష్ట పరమాత్మ చెప్పబడింది. ఆ అష్టగుణ విశిష్ట పరమాత్మను ఎవరైతే తెలుసుకుంటారో ఆ సగుణ బ్రహ్మం అంటారే, అది ఎవరైతే తెలుసుకుంటారో 2 చోట్ల చెప్పబడినటువంటి సగుణ పరమాత్మని ఎవరైతే తెలుసుకుంటారో, పరమాత్మని తెలుసుకుంటారు అంటే మనం భగవద్గీతలో చూసినట్టు ఏకత్వేన పృథక్త్వేన బహుదా విశ్వతోముఖం. పరమాత్మ ఏకరూపుడు, విశ్వరూపుడు, అరూపుడు. ఏకరూపుణ్ణి విశ్వరూపుణ్ణి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు అరూపానికి వస్తారు, అలా తెలుసుకున్న వాళ్ళు అని చెప్పారు. అది మనం అర్థం చేసుకోవాలి. అష్టగుణ విశిష్టం అనేది ఉపాసన కోసం చెప్పారు. అది అష్టగుణ విశిష్ట ఉపాసన లేకుండా జ్ఞానానికి రాలేవు, నువ్వు జ్ఞానం పొందలేవు. కనుక అష్టగుణ విశిష్ట ఉపాసన ఎవరైతే చేస్తారో వాళ్ళు అధికారాన్ని పొంది అర్హులయ్యి వాళ్ళు అరూప జ్ఞానానికి వస్తారు. ఇక్కడ కూడా నిర్గుణ పరమాత్మ నిజంగా సగుణమే అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడూ సగుణంగానే ఉన్నాడు. అయినప్పటికీ కూడా అది సత్యం కాదని తెలుసుకుంటాడో అప్పుడు అని ఇక్కడ చెప్తున్నారు. మళ్ళీ వీళ్ళు రిపీట్ చేస్తున్నారన్నమాట. ఎవరు? ఇంద్రుడు, విరోచనుడు. ఇంద్రుడు, విరోచనుడు ఏదైతే ప్రజాపతి అడ్వర్టైజ్మెంట్ చెప్పాడో దాన్ని రిపీట్ చేస్తున్నారు. మీరు అట్లా చెప్పారు కదండి, మీరు ఫలాంది చెప్పారు కదా అని అడుగుతున్నాడు. ఏమని? ఏ ఆత్మ అపహత పాప్మ, ఏ ఆత్మ అయితే అపహత పాప్మ పాపము లేకుండా ఉన్నదో, అపహత పాప్మ విజరహ ముసలితనం లేదు. మళ్ళీ అవన్నీ గుర్తు చేస్తున్నారు ఆయనకి. మీరు చెప్పినవన్నీ విన్నామండి, మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కదా, అవన్నీ విన్నాం. ముసలితనం ఉండదు, మరణం ఉండదు, దుఃఖం ఉండదు, విశోక విజగత్స ఆకలి దప్పికలు ఉండవన్నారు. సత్యకామ సత్య సంకల్ప అని అనుకున్నవన్నీ నెరవేరుతాయని చెప్పన్నారు. ఆయన్ని తెలుసుకోవాలని చెప్పన్నారు. తర్వాత ఆయన్ని బాగా విచారణ చేయాలని చెప్పారు. ఆ తెలుసుకున్న వాళ్ళకి అన్ని కోరికలు తీరతాయని చెప్పారు. అన్ని లోకాలకు వెళతారని చెప్పారు. కనుక మేము అలా పొందాలని వచ్చామండి, అవన్నీ పొందాలని వచ్చాం, మేము కూడా తెలుసుకోవాలని వచ్చాం అని చెప్తున్నారు. యహ తమాత్మానం అనువిద్య విజానాతీతి, ఎవరైతే ఈ ఆత్మని గురుముఖంగా తెలుసుకుంటారో వాళ్ళు ఇవన్నీ పొందుతారని మీరు చెప్పారు. కనుక మేము పొందాలని అనుకుంటున్నాము, కనుక మేము తెలుసుకోవాలనుకుంటున్నాము, కనుక మేము వచ్చాం. గాలి తీసుకోకుండా చెప్పాలి. అంటే ప్రయోజనం ఆశించి వచ్చారు. ఆయన చెప్పిందంతా విని భగవతః వచః వేదయంతే తమిచ్ఛంతో, మీరు చెప్పిన మాటలు భగవతః మీ యొక్క మాటలు విని తెలుసుకొని, వేదయంతే మేము తెలుసుకోవాలని ఈ విషయాన్ని, మీ మాటలు విని ఆ విషయాన్ని మేము తెలుసుకోవాలని, తమిచ్ఛంతో ఆ విషయాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో అవాస్తం మేము ఇక్కడ 32 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నామండి. ఓహో పర్వాలేదు, 2 స్టూడెంట్స్ వచ్చారండి, అంత పబ్లిసిటీ చేస్తే 2 స్టూడెంట్స్ వచ్చారని ఆయన కూర్చోండి, సరే చెప్తాను అంటున్నారు. తర్వాత మంత్రం మీ పుస్తకంలో లేదు, నేను చదువుతాను, తిరిగి చెప్పండి. కొన్ని పుస్తకాల్లో ఉన్నది, నేను ఇచ్చిన పుస్తకంలో మాత్రం ఆ 2 మంత్రాలు మిస్ అయినాయి.
తౌహ ప్రజాపతిరువాచ ఏషోక్షిణీ పురుషః దృశ్యతే ఏష ఆత్మేతి హోవాచ ఏతదమృతం అభయం ఏతద్బ్రహ్మేతి అథాయః అయం భగవః అప్సు పరిఖ్యాయతే యశ్చాయమాదర్శే కథమ ఏష ఇతి ఏషౌ ఏవ ఏషు సర్వేషు అంతేషు పరిఖ్యాయతే ఇతి హోవాచ తౌహ ప్రజాపతిరువాచ. ఇది మొదటి మెట్టు. ఇది మొదటి మెట్టు టీచింగ్ అంటారు, బోధన. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ టీచింగ్ మొదలుపెట్టారు బోధించడం. 32 సంవత్సరాల తర్వాత, అంటే వాళ్ళకి ఆయుష్ ఎక్కువ లేండి అప్పుడు. అందుకని ఎన్ని సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది వాళ్ళకి ఆయుష్. అందుకని 32 సంవత్సరాలు ఎంత సర్వీస్ చేసినా కూడా పర్వాలేదు. అప్పుడు ప్రజాపతి అన్నారట తౌ వాళ్ళిద్దరిని ఉద్దేశించి, నాయన వినండి, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, యహ ఏషః అక్షిణీ పురుషః దృశ్యతే. ఈ యొక్క కుడి కన్ను, దక్షిణ అక్షిణి అంటే కంటిలో, పురుషః దృశ్యతే. నువ్వు ఏ ప్రతిబింబాన్నైతే కంటిలో చూస్తున్నావో, అక్షిణి పురుషః దృశ్యతే, కంట్లో చూసినప్పుడు ఆ ఒక ప్రతిబింబం కనపడుతుంది కదా, ఆ పురుషః ఏషః ఆత్మ ఇది. ఆ కనపడేది ఎవరంటే ఆత్మ అన్నాడు. ఓ వాచ, ఈ విధంగా చెప్పాడు ప్రజాపతి. ఏమండి ఇదేం పాఠం అండి, నీ కంటిలో ఏదో కనపడుతుంది కదా, ఆ కనపడేది ఏదుందో అదే ఆత్మ అన్నాడు. కంటిలో కనపడేది ఆత్మ ఏమిటి? సరే విన్నారు వాళ్ళిద్దరు. ఆ కంటిలో కనపడేదే ఆత్మ, అదే అమృతం, అదే భయం లేనటువంటిది. అక్కడ ఏదైతే చెప్పాడో అభయం అమృతం అని చెప్పాడు కదా, అదే అభయం అదే అమృతం అన్నాడు. తద్బ్రహ్మ ఇది, అదే బ్రహ్మ అని పేరు, దానికే బ్రహ్మము అని పేరు. అథ యహ అయం భగవః. అప్పుడు వాళ్ళిద్దరు అడిగారు మళ్ళీ ఈ నీళ్లల్లో కనపడేది ఏమిటి, అద్దంలో కూడా ప్రతిబింబం కనపడుతోంది కదా, అదేమిటి అని అడిగారు. ఇప్పుడు అది తెలుసుకోవడానికి ముందు అసలు విషయం మనం తెలుసుకోవాలి. ఏమిటంటే ఇక్కడ మాండూక్యోపనిషత్తులో చెప్పిన విషయాన్ని చెప్తున్నారు. మనిషికి 3 అవస్థలు ఉంటాయి, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలని. ఆ అవస్థాత్రయం చూడండి. ఇప్పుడు ఈ శరీరం అనేటువంటిది జడం, ఈ శరీరం జడం. ఈ శరీరంలో ఇంద్రియాలు ఉన్నాయి, కళ్ళు ముక్కు చెవులు కాళ్ళు కళ్ళు అన్నీ ఉన్నాయి. ఈ జడమైన శరీరం ఇది పురం, దీన్ని పురం అంటారు. నవద్వారే పురే దేహి, 9 ద్వారాలు ఉన్నటువంటి పురం ఈ శరీరం. ఈ శరీరంలో కదలికలు ఉంది, కన్నులు ఆర్పుతాం, ఇట్లా తల ఊపుతాం. ఈ చేతనం అనే ఆత్మ ఉన్నది. ఆత్మ అంటే కాన్షియస్నెస్. జడమైన శరీరం ఎట్లా కదులుతున్నదండి? జడమైన శరీరం ఎలా కదులుతున్నది? ఇది కదిలిస్తున్నది ఎవరు అంటే, ఈ శరీరం అంతా కూడా పురి శయ, ఈ శరీరం నందు ఉన్నవాడు, దీన్ని కదిలిస్తున్నవాడు, దీనికి చేతనాన్ని ఇచ్చేవాడు ఆత్మ అన్నాడు. ఇది జడమైనప్పటికీ కూడా ఇది కదులుతున్నది అంటే, ఈ కళ్ళు చూస్తున్నాయి అంటే అది కళ్ళు చూసేటట్లుగా చేసేవాడు చక్షుష చక్షుహు అన్నాడు. కన్నుకు కన్నుగా ఉన్నవాడు ఆ పురుష అన్నాడు. అంటే ఈ పురంలో ఉండడం వలన ఆత్మకి పురుష అని పేరు. చైతన్యమైనటువంటి ఉనికి, ఎరుక, చైతన్య రూపమైన ఎరుక, కాన్షియస్నెస్ని
ఈ శరీరంలో ఉండడం వలన, ఈ శరీరాన్ని పురం అని చెప్పడం వలన ఆయనకి పురుష అని పేరండి. ఈ శరీరము, ఈ ప్రపంచం, ఈ రెండూ కూడా ప్రకృతితో చేయబడినవే. ఇప్పుడు ఈ స్టాండ్ ఉంది, మైక్ స్టాండ్, ఈ డెస్క్ ఉంది, గోడలు ఉన్నాయి, ఫ్యాన్ ఉంది, ఇవన్నీ కూడా పంచభూతాలతో చేయబడింది, ప్రకృతితో చేయబడినవి. వాటికి వీటికి ఏం తేడా లేదు. భౌతికం. భౌతికం అంటే పంచభూతాలతో చేయబడినటువంటిది భౌతికం. మరి ఇవన్నీ జడమైనప్పుడు ఇది మాత్రం చేతనంగా ఎట్లా ఉంది? ఇప్పుడు ఈ క్లిప్ జడం, ఇది ప్రకృతి, ఇది ప్రకృతితోనే చేయబడింది. ఈ శరీరము ప్రకృతితోనే చేయబడింది. ఇది మాత్రం కదలడం లేదు. బాడీ, శరీరం మాత్రం కదులుతోంది. డెస్క్ కదలడం లేదు, బెంచి కదలడం లేదు. మనం మాత్రం కదులుతున్నాం. కాళ్ళు కదిలిస్తాం, చేతులు కదిలిస్తాం, తల కదిలిస్తాం. ఇద్దరు ఒకే పదార్థంతో చేయబడినప్పుడు ఒకటి కదలకుండా కూర్చుంది, ఒకటి కదులుతుంది ఏమిటి? ఆలోచించాము ఎప్పుడన్నా? ఇది కూడా పాంచభౌతిక శరీరమే కదండి. అందుకని ఈ శరీరంలో ఎప్పుడైనా విటమిన్లు తగ్గితే ఏం చెప్తారు డాక్టర్లు? ఐరన్ తీసుకో, కాల్షియం తీసుకో, సోడియం తగ్గింది, సోడియం ఎక్కువైంది. మినరల్స్ అన్నీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమిలో నుంచే కదా. అవన్నీ తీసుకోమని చెప్తున్నారా లేదా? సప్లిమెంటరీ. అవన్నీ నువ్వు తీసుకోవడం ఎందుకు? ఐరన్ నువ్వు తీసుకోవడం ఎందుకంటే నువ్వు దాంతో చేయబడ్డావు, కొంచెం డెఫిషియన్సీ ఉంది, కాస్త అక్కడి నుంచి తీసుకో, బయట నుంచి అన్నాడు. ఇంతకంటే ఏం ప్రూఫ్ కావాలండి? శరీరం దేంతో తయారు చేయబడిందో చెప్పడానికి దీనికంటే ఏం ప్రూఫ్ కావాలి? ఏమండి, చెక్క ఏదైనా కొంచెం చెడిపోతే, ఈ కాలు చెడిపోయింది అనుకోండి, మళ్ళీ ఏం చేస్తాం? అదే చెక్కను తీసుకొచ్చి మళ్ళీ ఒక కాలు అరేంజ్ చేస్తాం. చెక్కను ఎందుకు అరేంజ్ చేయాలి? అది చెక్కతో చేయబడింది కనుక చెక్కను తీసుకొచ్చి పెడతాం. అదే ఐరన్ టేబుల్ అయితే ఐరన్ కాలు తెచ్చి పెడతాం. ఎందుకంటే ఆ పదార్థాన్ని తెచ్చిపెట్టాలి కదా. ఇంతకుముందు ఎప్పుడు చెప్పలే ఈ పాయింట్, తెలిసిన విషయమే. అక్కడెక్కడో శరీరంలో ఐరన్ డెఫిషియన్సీ అయితే కాల్షియం డెఫిషియన్సీ, పొటాషియం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ బయట నుంచి, మెగ్నీషియం, ఇవన్నీ తీసుకోమంటారేంటి మనల్ని? ఎందుకంటే నీ శరీరం వాటి చేత చేయబడింది. ఇంతకంటే ఏం ప్రూఫ్ కావాలని అడుగుతున్నాం మనం. శరీరం భౌతికం. ఈ పదార్థాలన్నీ ఎట్లా ఉన్నాయో భూమి నుంచి వచ్చినటువంటిదే ఈ శరీరం. అందుకే భూమిలో నుంచి వచ్చిన కూరగాయలు తింటేనే ఇది పెరుగుతున్నది. చూడండి, అక్కడి నుంచి వచ్చినవన్నీ తింటూ ఉంటే బాగుంటున్నది. నీటిలో నుంచి వచ్చింది కనుక నీరు తాగుతుంటూ ఉంటున్నది. ఈ 5 పంచభూతాలను వాయువులో నుంచి తయారు చేయబడింది కనుక గాలి ఉన్నంతసేపు ఉంటుంది ఇది. అవి లేకపోతే ఇది ఉండలేదు. అగ్నిలో నుంచి వచ్చింది కనుక అగ్నితత్వం ఉంటుంది. టెంపరేచర్ లేకపోతే అవుట్, తీసుకుపోండి తొందరగా అంటాడు. అంటే అగ్నికి నాకు ఏమిటండి సంబంధం అంటే, ఒరేయ్ నువ్వు దాని చేత చేయబడ్డావు, తయారు చేయబడినావు కనుక ఈ పదార్థాలన్నీ కూడా పంచభూతాలతో చేయబడినవే. ఈ శరీరం కూడా అంతే. కానీ ఇది కదులుతున్నది, పని చేస్తున్నది. ఈ చేసేటప్పుడు వీటన్నిటిలోకి ఇంద్రియాలు ఉన్నాయి. వీటికి, ఈ శరీరానికి సర్వేంద్రియాణం నయనం ప్రధానం. అన్ని ఇంద్రియాలలోకి కళ్ళు చాలా ముఖ్యమైనవి. సర్వ ఇంద్రియాణం నయనం, కన్ను ప్రధానం, ముఖ్యమైనది. కళ్ళు ఉంటేనే కదండి జీవితం అనేది. ఇప్పుడు శరీరం ఉన్నది, శరీరం కదులుతోంది, అంతటితో అయిపోలేదు. ఈ శరీరంలో ఏ భాగం ముఖ్యం? కళ్ళు చాలా ముఖ్యం. కళ్ళు రూపం చూడటానికే కాదు, కళ్ళు కావాలి, నడవడానికి కళ్ళు కావాలి. అందుకని గుడ్డివాళ్ళు చూసారా, కళ్ళున్న వాడిని సహాయం తీసుకొని వాడు నడుస్తారు. అవునా? కళ్ళు ఉంటేనే నడుస్తాం, కళ్ళు ఉంటేనే తినగలుగుతాం, కళ్ళు ఉంటేనే రాయగలుగుతాం, కళ్ళు ఉంటేనే అన్ని పనులు, వ్యవహారాలు చేయగలుగుతాం. కళ్ళు లేకపోతే ఏమీ చేయలేము. కనుక ప్రజాపతి కంటిని ముఖ్యంగా తీసుకున్నారు ఇక్కడ. అక్షిణి పురుష, ఆ కంటి యందు ఉన్నవాడెవరో ఆడే పురుషుడు అన్నాడు. అదే ఆత్మ అన్నారు. ఇక్కడ మనకు ఇంకొక విషయం తెలుసుకున్నాం. మాండూక్యోపనిషత్తులో ఈ కంటిలో ఉన్నవాడు ఆత్మ అన్నారు. ఈ శరీరం ఆత్మ కాదా అన్నాడు. కాదు, నువ్వు ఈ ప్రపంచాన్ని తెలుసుకుంటున్నావు, ప్రపంచాన్ని నువ్వు తెలుసుకుంటున్నావు. తెలుసుకునేవాడు తెలుసుకునేదానికంటే వేరు, తెలుసుకునేవాడు తెలుసుకునేదానికంటే వేరు కనుక నేను ఈ ప్రపంచం కాదు, ఈ వస్తువులు కాదు, నేను వేరు. అదేవిధంగా ఈ శరీరాన్ని కూడా తెలుసుకుంటున్నావు. జాగ్రత్త అవస్థలో ఉన్నాం. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఈ శరీరాన్ని తెలుసుకుంటున్నాం.
స్వప్నంలో కూడా స్వప్న శరీరాలను తెలుసుకుంటున్నాం, స్వప్న పదార్థాలను తెలుసుకుంటున్నాం. నిద్రలో ఏమీ తెలుసుకోవడం లేదు. 3 అవస్థలు ఒకదానికొకటి మారుతూ ఉన్నాయి. ఈ శరీరం ఉత్సాహంగా పనిచేసే అవస్థ, నిద్రలో కలగనే అవస్థ, బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు తథా సర్వాస్వస్థాస్వపి 3 అవస్థల యందు కూడా మారుతున్న అవస్థల్లో కూడా తెలుసుకుంటున్నవాడు ఒకడు ఉన్నాడు. వాడు మారకుండా ఉన్నాడు. వాడే ఆత్మ అని అన్నారు. అని మొదటి పాఠం మొదలుపెట్టారు. అప్పుడు వీళ్ళు ఒక ప్రశ్న వేస్తారన్నమాట. దానికి సమాధానం ప్రజాపతి తర్వాత చెప్తారు. ఏమని చెప్తారు అని అంటే అది వచ్చే వారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.